చాక్లెట్ ఇవ్వు. ఇది నాది. ఇవ్వవే. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. కానీ చాక్లెట్ ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి నాకు కావాలి. ఇవ్వు. అయితే ఆ ఒక్క చాక్లెట్ ని 2 చేసేద్దాం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. మీరు దేనైనా డబల్ చేయగలరా? మరి ఈ 500ని 1000 చేయగలరా? ఓకే. నానా శిశింద్రిలు జాగ్రత్తగా చూడండి. 500. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. 1000 అయిపోయింది. ఈ 1000ని 2000 చేయగలరా? ఓకే. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. అరే పోయిందే. ఇట్స్ గాన్. గవర్నమెంట్ ఇంకా 2000 నోట్ ప్రింట్ చేయలేదండి. ప్రింట్ అయ్యాక వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఇదంతా మోసం. మోసం కాదండి, మ్యాజిక్ అంటే మాయ. ఎదుటి వాళ్ళని చేస్తే అది మాయ, కానీ మనల్ని మనమే చేసుకుంటే అది మోసం అవుతుంది కాదంటారా? అయ్యో నేనేదో సరదాగా చేశానండి. మీ 500 ఇదిగోండి. ఇది చూడు. ఈ కలర్ అంటే అంజలికి చాలా ఇష్టం. దీని మీద నగలు అందంగా ఉంటాయి. ఏం చూస్తున్నారు? మన పెళ్లి బట్టలు ఎలా ఉండాలో బుచ్చిబాబు డిజైన్ చేశాడు. ఇది నీ ఫేవరెట్ కలర్ కదా, చూడు. బుచ్చిబాబు, ఈ డ్రెస్ మెటీరియల్ కొనడానికి విజయవాడ వెళ్ళాలన్నావు కదా? అవును. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఏం లేదు, అంజలికి మగపెళ్లి వాళ్ళ తరపున పెట్టాల్సిన నగలు బట్టలు కొనడానికి ఈరోజు తనని విజయవాడ తీసుకెళ్లాలనుకున్నాను. కానీ సడన్గా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మా పార్టీ లీడర్ సుదర్శన్ గారు రాజమండ్రి వస్తున్నారు. నేను లేకపోతే బాగోదు. అందుకే నీతో పాటు అంజలిని తీసుకెళ్ళి అవన్నీ కొనిపించాలి. అసలు వాటి గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. అక్క 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 బాట గుట్టలో పడిపోయింది అక్క. ఎలా పడింది? బాబు కాదు, ఈ పెంటే గుంట్లో చేపెట్టినా కానీ బాగా తగిలితేనా? ఏం చేస్తాం? తప్పుకోరా రాజా. వద్దు, ఆగు. అలాగే ట్యాప్ తిప్పు. అలాగేనండి. గుడ్ ఐడియా. మీరు విజయవాడ ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఏమండి, పాట నచ్చలేదా? ఆహా, నిన్నొక విషయం అడగాలి. మీ బట్టల విషయంలో నగల విషయంలో నన్ను కల్పించుకోవద్దంటారా? అది కాదు, అసలు ఏం చెప్పి మా నాన్నని మా పెళ్లి కొప్పించావు? ఓ అదే. తమ పిల్లలు సొంత కాళ్ళమే నిలబడితే చూసి ఆనందించే తల్లిదండ్రులు పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదంటారు సార్. పెళ్లికి ముందు పెద్దలు 2 కుటుంబాలనే చూస్తారు సార్. ప్రేమించిన వాళ్ళు 2 మనసులు చూస్తారండి. పెళ్లి జరగాల్సింది మనుషుల మధ్య కాదండి, మనసుల మధ్య. ఇష్టం లేని పెళ్లిలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. ఇష్టపడి చేసుకునే పెళ్లిలో అటాచ్మెంట్ ఉంటుంది సార్. ఏ విషయంలో అయినా తప్పు నిర్ణయం తీసుకుంటే అది కొంతకాలమే బాధ పెడుతుందండి. అదే పెళ్లి విషయంలో అయితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందండి. ఏ సీను, ఇలా ఉండి మేడం
మేడం మీరు ఓకే మేడం. నిశ్చితార్థం ఉంగరం కదండి? అయ్యో రింగ్ కింద పడిపోయింది. ఏమండి అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. దొరికిందండి. ఏమండి మీరు పైకి ఎందుకు వచ్చారు? జాగ్రత్త, కింద పడిపోతారు. కిందకు వచ్చానా? నిజమే. మీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. ఏం కాలేదుగా? అబ్బాయి నాకేం కాలేదండి. నిజంగా? నిజంగానే నాకేమీ కాలేదండి. మీరు కూల్ అవ్వండి. అమ్మయ్యా, ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఇదిగోండి మీరు నిశ్చితార్థం ఉంగరం. ఎన్నికల ముందు బండబూతులు తిట్టుకున్న పార్టీలు ఎన్నికల తర్వాత విలీనమైపోయినట్టు కొట్టమన్న పార్టీ, కొట్టించుకునే పార్టీ ఎంత ఇదిగా విలీనమైపోయినరా? అమ్మో అన్నతో చెప్పాలి.